సీఎల్పీలో డీఎల్ ప్రెస్ మీట్ కు అనుమతి ఇవ్వాలా వద్దా అనే దానిపై కాంగ్రెస్ రాష్ట్ర నాయకత్వం మల్లగుల్లాలు పడుతోంది. సీఎంకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నారని గతంలో శంకర్రావుకు అనుమతి నిరాకరించారు. ఇప్పుడు డీఎల్ కు అనుమతి ఇవ్వాలా వద్దా అని ఆలోచిస్తున్నారు. దీనిపై పూర్తి వివరాలు మా ప్రతినిధి చంద్రశేఖర్ అందిస్తారు. చంద్రశేఖర్, సీఎల్పీలో డీఎల్ ప్రెస్ మీట్ కు అనుమతిపై ఎలాంటి చర్చ జరుగుతోంది? మంత్రి పదవి నుంచి బర్తరఫ్ అయిన డిఎల్ రవీంద్రారెడ్డి 1 గంటకు సిఎల్పీలో తన మనోభావం, తన అభిప్రాయాన్ని చెప్తానని ఆయన మీడియా ప్రతినిధులకు చెప్పారు. ఆ మేరకు కొద్దిసేపు క్రితం డిఎల్ ప్రతినిధి సిఎల్పీ కార్యాలయానికి వచ్చి మధ్యాహ్నం 1 గంటకు రవీంద్రారెడ్డి ఇక్కడ మాట్లాడతారు మీడియాతో అని చెప్పారు. అయితే అప్పటి నుంచి సిఎల్పీ సిబ్బందిలో తప్పిన మొదలైంది. డిఎల్ ఖచ్చితంగా ప్రభుత్వానికి సీఎం వ్యతిరేకంగానే ఆయనకు సిఎల్పీలో మాట్లాడే అవకాశం ఇవ్వాలా లేదా మీద వాళ్ళు చిన్న మీద పడుతున్నారు. ఇదే విషయాన్ని ముఖ్యమంత్రితో కూడా క్లారిటీ తీసుకోవడానికి వాళ్ళు ప్రయత్నం చేస్తున్నట్టుగా తెలుస్తోంది. గతంలో శంకర్రావు ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారంటూ ఆయన సిఎల్పీలో రాకుండా ఆయన్ని బంద్ చేసిన పరిస్థితి ఉంది. సిఎల్పీలోకి అప్పటి నుంచి కూడా శంకర్రావును అనుమతించలేదు. శంకర్రావు అసెంబ్లీ బయట ఉన్న చెట్టు దగ్గర మీడియాతో మాట్లాడి వెళ్తా ఉన్నారు. గత వారంలో దగ్గుబాటి వెంకటేశ్వరరావు సుబ్బారెడ్డికి వ్యతిరేకంగా కూడా సిఎల్పీ వేదిక మీద మాట్లాడారు. ఆ సమయంలో కూడా శంకర్రావును అనుమతించకుండా పార్టీ నాయకుడు సుబ్బారెడ్డి మీద విమర్శలు చేసే దగ్గుబాటి వెంకటేశ్వరరావు వాళ్ళ నందితో వాస్తవంగా దగ్గుబాటి వెంకటేశ్వరరావు మహానాడుకు స్పందనగా మహానాడులో టీడీపీ అధినేత చంద్రబాబు వ్యాఖ్యల మీద స్పందిస్తానని టీడీపీ అనుమతి తీసుకుని తర్వాత సుబ్బారెడ్డి మీద కామెంట్లు చేయడంతో వివాదాస్పదమైంది. ఇప్పుడు మాట్లాడితే ఖచ్చితంగా సీఎం వ్యతిరేకంగానే మాట్లాడతారు, ప్రభుత్వం మీదనే మాట్లాడతారు. కాబట్టి ఆయనకు అనుమతి ఇవ్వాలా లేదా అనేది వీళ్ళు తర్జన మధ్యన పడుతున్నారు. అయితే డిఎల్ రవీంద్రారెడ్డి సిఎల్పీకి వచ్చిన తర్వాత ఏ విషయం మీద, ఏ అంశం మీద మీరు మాట్లాడబోతున్నారనే విషయాన్ని తెలుసుకోవాలని పై నాయకులు చెప్పినట్టు తెలుస్తుంది. ఆయన కనుక ప్రభుత్వానికి వ్యతిరేకంగా సీఎం వ్యతిరేకంగా మాట్లాడతానని చెప్తే కనుక అనుమతి లేదని చెప్పాల్సిందిగా కూడా సూచించినట్టుగా తెలుస్తోంది. దీంతో ఇప్పుడు డిఎల్ ఎలా స్పందిస్తారన్నది ఆసక్తికరంగా మారింది. సిఎల్పీ సిబ్బందిని కాదని సిఎల్పీ లోపలే మాట్లాడతారా, లేకపోతే శంకర్రావు లో ఉన్న మీడియా పాయింట్ లో మాట్లాడతారా అన్నది కూడా ఆసక్తికరంగా మారింది. కళ్యాణ్, థ్యాంక్ యూ చంద్రశేఖర్.